వెల్కమ్ టు మై రామరాజ్యం ఛానల్. నమస్తే, మీ సీనియర్ జర్నలిస్ట్ జారంగ కృష్ణయ్య. పులివెందుల అధికారమా మేము ఎక్కడ అనే అంశంపై విశ్లేషణ. ప్రస్తుత పులివెందుల రాజకీయం కూటమి ప్రభుత్వం వచ్చి 18 నెలలు కావస్తూ ఉంది. కానీ ఎవరు అధికారంలో ఉన్నారు, ఎవరు ప్రతిపక్షంలో ఉన్నారు అనేది ప్రశ్నార్థకంగా మారుతూ ఉంది. అధికారంలో ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వ హయాం నుంచి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వైకాపా పార్టీ నుంచి వాళ్ళ అధికారం ఉంటే ఇటువంటి అధికార దర్పణం ఉండదు. ఆ దర్పం ఏ విధంగా కొనసాగుతుంది అంటే అంతా మనమే, అన్నీ మనమే, మనం ఏం చేసినా అడిగేవారే ఉండరు అనే కోణంలో జరుగుతూ ఉంటుంది. అది పరిపాలన కావచ్చు, అటు తర్వాత అధికారుల బదిలీలు కావచ్చు, అటు తర్వాత అధికారుల ఉద్యోగ అవసరాలు కావచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో, వైకాపా ప్రభుత్వ హయాంలో పోటీలు పడి అధికారులు పులివెందులకు వస్తూ ఉంటారు. ఎందుకు అంటే వైకాపా నేతల అండదండలు ఉంటే, వైకాపా నేతల అండదండలు మనకు కలిగితే మనం సంపాదించుకోవచ్చు, ప్రశాంతంగా ఈ 5 ఏళ్ళు సమస్యలే ఉండవు అనే కోణంలో పులివెందులకు వస్తూ ఉంటారు. అందులో భాగంగా పులివెందుల్లో పోలీస్ అధికారుల విషయానికి వద్దాం. డిఎస్పీ హోదాలు కావచ్చు, సిఐల హోదాలు కావచ్చు, ఎస్ఐల హోదాలు కావచ్చు, అంతెందుకు హెడ్ కానిస్టేబుల్ కావచ్చు, ఏఎస్ఎల్ కావచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాం నుంచి వైకాపా ప్రభుత్వ హయాం వరకు వారి ధీమా ఏమిటి అంటే, నాకు జగన్ అండ, నాకు రాజశేఖర రెడ్డి అండ, నాకు జగన్ చిన్నాన్నల అండ, నాకు రాజశేఖర రెడ్డి అనుమాయులు అండ అనే కోణంలో జరుగుతూ ఉంటుంది పోలీసు అధికారుల తీరు. ఇంకేముంది, ఆడిందే ఆట, పాడిందే పాట. జుదాలు కావచ్చు, ఆ తర్వాత మటకాలు కావచ్చు, ఆ తర్వాత ఇతర రకాలైన అసాంఘిక కార్యక్రమాలు కావచ్చు. ఒక మటక నిర్వాహకుడే పోలీసులను శాసిస్తూ గత వైకాపా ప్రభుత్వంలో రాజకీయం కొనసాగింది అంటే ఆ మటక నిర్వాహకుడే పబ్లిసిటీ ఆ అనుంగా నాయకుని ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాడు అంటే దట్ ఈస్ వైకాపా ప్రభుత్వ హయాం. ఆ విధంగా ఉంటుంది వైకాపా నాయకులను అధికారాన్ని నమ్ముకుంటే. కానీ దీనికి వ్యతిరేకంగా జరుగుతూ ఉంటుంది పులివెందుల్లో. తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు వచ్చినా కూడా, తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడైనా అధికారంలో ఉన్నా కూడా పులివెందుల కావచ్చు, ఇతర రాష్ట్ర అధికారుల తీరు కావచ్చు, భయం. ఎందుకంటే పేపర్లో వచ్చినా, అటు తర్వాత ఛానళ్ళలో వచ్చినా, అటు తర్వాత సోషల్ మీడియాలో వచ్చినా భయం. ఏమో చంద్రబాబు నాయుడు సీరియస్ అవుతాడు, మనం ఉన్నతాధికారులను బదిలీ కావాల్సి ఉంటుంది, మనకెందుకు వచ్చిన గొడవ అని భయంగా డ్యూటీలు చేసుకుంటూ ఉంటారు. నాయకులు కూడా వదిలిపెట్టాడు నారా చంద్రబాబు నాయుడు. భయం. నాయకులు కూడా ఏదైనా చేతివాటం, ఏదైనా అధికార దుర్వినియోగానికి పాల్పడితే అది పేపర్లో, దినపత్రికల్లో, సోషల్ మీడియాలో వస్తే ఆ నాయకుని సంగతి అంతే. ఇదంతా నేను ఎందుకు చెప్తూ ఉన్నాను అంటే, ఉదాహరణకు పులివెందుల విషయానికే వద్దాం. గతంలో మున్సిపల్ కమిషనర్లుగా చాలామంది పనిచేశారు. ఓ మున్సిపల్ కమిషనర్ వైకాపా తీర్థం పుచ్చుకొని బద్వేల్ ఎమ్మెల్యేగా కూడా అయ్యాడు. ఇంకొక మున్సిపల్ కమిషనర్ ఆయన కూడా దిద్దే, ఆయన యథేచ్ఛగా బ్రహ్మాండంగా సంపాదించుకున్నాడు. ఆ తర్వాత ఇంకొక మున్సిపల్ కమిషనర్ ఆయన రెడ్డే, యథేచ్ఛగా బ్రహ్మాండంగా సంపాదించుకున్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కానీ, వైకాపా ప్రభుత్వ హయాంలో కానీ దోచుడు, దాచుడు. అడిగేవాళ్ళు లేరు, చేసేవాళ్ళు లేరు. తెలుగుదేశం వాళ్ళు వాళ్ళ మీద ఆరోపణలు చేసేవాళ్ళు కూడా కరువే. ఇంకేముంది, ఆ కమిషనర్ కోటాను సంపాదించుకున్నాడు, ప్రశాంతమైన జీవితాలను గడుపుతూ ఉన్నాడు. అటువంటి వాళ్ళు 5 ఏళ్ళు మళ్ళీ కూడా ఓ శానిటరీ ఇన్స్పెక్టర్ ఇక్కడే పనిచేసి, ఇక్కడే మళ్ళీ ఉండి, ఇక్కడే మున్సిపల్ కమిషనర్గా వచ్చినాడు అంటే
ఇంకా వైకాపా నేతలకు కాంగ్రెస్ నేతలకు ఎంత అండదండలు ఉన్నాయో మీరు ఆలోచన చేసుకోవాల్సిన అంశం. రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో కోటాను కోట్లు సంపాదించుకొని వెళ్ళాడు ఆ మున్సిపల్ కమిషనర్. రాజశేఖర రెడ్డి హయాంలో అటు తర్వాత జగన్మోహన్ రెడ్డి హయాంలో కోటాను కోట్లు సంపాదించుకుని వెళ్ళాడు ఆ మున్సిపల్ కమిషనర్. ఆ మున్సిపల్ కమిషనర్లకు 5 ఏళ్ళకు ట్రాన్స్ఫర్లు ఉండవు, బదిలీలు ఉండవు, వాళ్ళ మీద అధికారుల దూకుడు ఉండదు. అధికార పార్టీ నేతల కను సన్నలు వాళ్ళల్లో కొనసాగుతాయి కానీ వాళ్ళు సీరియస్ కారు. వాళ్ళ కనుసనల్లో ఉంటే వాళ్ళకి అంత డబ్బులు, అంత అధికార హోదానే హోదా. అది వైకాపా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పులివెందుల రాజ్యాధికారం. ఇక పోలీసుల విషయానికి వద్దాం. డిఎస్పీ కానుంచి సిఐ కానుంచి చెప్పాను కదా, ఏఎస్ఐ ఆ తర్వాత హెడ్ కానిస్టేబుల్, హోం గార్డ్ వరకు వాళ్ళ చలామణి ఎట్లుంటుంది అంటే వైకాపా ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో వాళ్ళ చలామణి ఆ విధంగా ఉంటుంది. కరుసుకుని ఉంటారు పులివెందుల్లో, అధికారం చెలాయిస్తుంటారు పులివెందుల్లో. వాళ్ళు ఏ చేతివాడును చూపినా, ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు చేసినా, ఎటువంటి దోపిడీలకు పాల్పడినా వాళ్ళ మీద చర్యలు ఉండవు. దట్ ఈస్ కాంగ్రెస్, దట్ ఈస్ వైసీపీ అనేది కొనసాగుతూ ఉంటుంది. రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ కావచ్చు, అటు తర్వాత పోలీస్ శాఖ డిపార్ట్మెంట్ కావచ్చు, ఆ డిపార్ట్మెంట్ ఈ డిపార్ట్మెంట్ కావచ్చు, అన్ని డిపార్ట్మెంట్లు హుందాగా అవినీతికి పాల్పడి అందరం ఎక్కి 5 ఏళ్ళు పరిపాలన కొనసాగిస్తాయి. ట్రాన్స్ఫర్లు ఉండవు. కానీ తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడైనా సరే వచ్చింది అంటే, ఏదైనా పేపర్కు వస్తే, ఏదైనా ప్రకటనలకు వస్తే, ఏదైనా వాడి మీద అవినీతి ఉందంటే చర్యలు. అందులో భాగంగా పులివెందుల మున్సిపల్ కమిషనర్ రాముడు, ఈయన కూడా పులివెందులలో గతంలో శానిటరీ ఇన్స్పెక్టర్గా పనిచేశాడు. ఆరోపణలు వచ్చాయి. ఆయన ట్రాన్స్ఫర్ బదిలీ అయ్యాడు. అటు తర్వాత ఆయన పులివెందులకు రావాలి అని తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో గతంలో సతీష్ రెడ్డి ఆయన పదవి కొనసాగే అంశంలో భాగంగా పులివెందులకు రావాలనుకున్నాడు. కానీ సతీష్ రెడ్డి రికమెండేషన్ లేదో ఏమో ఆయన రాలేదు. ఎవరు ఇప్పుడు ఉన్న మున్సిపల్ కమిషనర్ ఆయన బద్వేలో, మైదుకూరు, ఎక్కడెక్కడో ఎర్రగుంట్లో ఎక్కడెక్కడో మున్సిపల్ కమిషనర్గా పనిచేశాడు. తులకు పులివెందులకు వచ్చాడు. పులివెందులకు వచ్చి దాదాపు 2 నెలలు అవుతుంది. 2 నెలల నుంచి ఆయన అధికార దర్పంలో మున్సిపల్ కమిషనర్గా పనిచేస్తూ ఉన్నాడు. ఏదో చిన్న అంశం అనుకోండి, లేదా పెద్ద అంశం అనుకోండి, ఆయన మీద ఆరోపణలు వచ్చాయి. ఇంకేముంది, నారా చంద్రబాబు నాయుడు కావచ్చు, అధికార దర్పం ఉన్నటువంటి పై అధికారులు కావచ్చు, బదిలీ వేశారు రాముడు మీద. దీనికి ప్రధాన కారణం వైసీపీ ప్రభుత్వానికి ఆయన సపోర్ట్ చేశాడో చేయలేదో ఇది నేను ప్రశ్నించను. ఆయన తప్పు చేశాడో తప్పు చేయలేదో ఇది నేను ప్రశ్నించను. కానీ అధికార పార్టీ అంటే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో, వైకాపా ప్రభుత్వ హయాంలో అధికార పార్టీకి తేడా, తెలుగుదేశం పార్టీకి తేడా ఏమి ఉంది అంటే, కేవలం 2 ఏళ్ళు కూడా కాలేదు. ఎవరు మున్సిపల్ కమిషనర్ ఇక్కడికి వచ్చి బదిలీ, ఏదో చిన్న పొరపాటు, ఆ పొరపాటు నేను అన్ను తప్పే, కానీ బదిలీ అది దట్ ఈజ్ కూటమి ప్రభుత్వం యొక్క ఉద్దేశం. నేను కూటమి ప్రభుత్వాన్ని పొగడడం లేదు, తెలుగుదేశం ప్రభుత్వాన్ని పొగడడం లేదు. బదిలీల అంశం ప్రస్తావన. ఆ తర్వాత పోలీసుల విషయానికి వద్దాం. పులివెందులలో ఒక చిన్న పేపర్లో ఒక చిన్న ప్రకటన, ఓ ఛానళ్ళలో ఒక అంశం వచ్చింది అనుకోండి, పోలీసులు ఎస్ఐలు బదిలీలు, సిఐలు బదిలీలు, ఆ తర్వాత డిఎస్పీలు కూడా బదిలీలు, వెంటనే చర్యలు. ఎవరు కూటమి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం వస్తే. కానీ పోలీసుల విషయం హంగామా సృష్టిస్తూ ఉంటుంది. వైకాపా ప్రభుత్వంలో కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో కానీ వాళ్ళకు హోదాలు వస్తాయి. ఇప్పటికీ కూడా పులివెందుల్లో రిటైర్డ్ అయ్యి డిఎస్పీలుగా పనిచేసి, సిఎల్గా పనిచేసి, హెడ్ కానిస్టేబుల్గా పనిచేసి, అంత ఎందుకు
మిగతా ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా పనిచేసి ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ కోణంలో రిటైర్డ్ అయినా కూడా వైసీపీ కాంగ్రెస్ అదే వాళ్ళ హయాంలో పనిచేసి వాళ్ళతో దోస్తీలు కలిపిన వాళ్ళకి దోసుకునేంత ఇప్పుడు కూడా పదవి విరమణ పొందినా కూడా వారు ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు అంటే దట్ ఈజ్ కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం, వైకాపా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. నమ్మకం అక్కడ, నమ్మకం లేనిది ఇక్కడ. అంటే అసాంఘిక కార్యక్రమాలకు తప్పులు తోవడాలు అని నేను అనడం లేదు. అట్లా ఉంటుంది వైకాపాలో కాంగ్రెస్లో, తెలుగుదేశంలో ఉండదు. అంటే తప్పులే. వస్తారు అధికారులు. ఎందుకు వస్తారు? తప్పులు చేయడానికే. మటకా శైర్య వివాహం యథేచ్ఛగా జూదం, యథేచ్ఛగా దోపిడీలు, యథేచ్ఛగా రోడీ మూకలు, యథేచ్ఛగా గుండాల ఒత్తిడి, యథేచ్ఛగా ప్రతి ఇంట్లో అంటే దాదాపు నాయకుల అనుచర గణం ఇంట్లో జూదాలు. నో రెస్పాన్స్. బ్రహ్మాండంగా లావాదేవీలు. హత్యలకు కూడా సపోర్ట్ చేసిన పోలీసుల సిబ్బంది ఈ పులివెందుల్లో జరుగుతుంది. అటువంటి పోలీసు సిబ్బంది ఎటువంటి ట్రాన్స్ఫర్లు ఉండవు. ఆ విధంగా అప్పటి ప్రభుత్వ హయాంలో అప్పటి హోదాలో వెళ్తూ ఉంటారు అధికారులు, ఏ అధికారి అయినా సరే. కానీ ప్రస్తుతం చిన్న తప్పు చేసినా, ఏదైనా చేసినా ట్రాన్స్ఫర్లు, అధికారుల బదిలీలు. తప్పే అని నేను అంటున్నా. ఏ అధికారిని సమర్థించను. కానీ తప్పు చేసిన అధికారికి అప్పట్లో వైకాపా కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, సపోర్టు. కానీ కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం వస్తే నేను చూస్తూ ఉన్నా గత 20 ఏళ్ళ నుంచి తెలుగుదేశం ప్రభుత్వంలో అధికారులు ఏ విధంగా పనిచేస్తారు, వైకాపా కాంగ్రెస్ ప్రభుత్వంలో అధికారులు ఏ విధంగా పనిచేస్తారు. దంచుడు, దోచుడు, దాచుడు, అది ఆ పరిపాలన. కానీ ఈ పరిపాలనలో దంచుడు, దోచుడు, దాచుడు అంటే ఎవరైనా సరే, ఎక్కడైనా సరే వాళ్ళ అనుచరం గణం కానీ సంపాదించుకోవడానికి వీలు ఉండదు అని, అధికారుల సపోర్టు ఉండదు అని వాపోతూ ఉంటారు తెలుగుదేశం కూటమి ప్రభుత్వ హయాంలలో. ఇది నా దృష్టికి తెచ్చిన నిన్న కమిషనర్ బదిలీ అంశం, ఆ తర్వాత పోలీసుల బదిలీ అంశం, ఆ తర్వాత నాయకుల పనితీరు, నాయకులపై పై అధికారుల పనితీరు, నాయకులపై దుశ్చర్యలకు పాల్పడే పనితీరు ఈ కూటమి ప్రభుత్వ, తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఉంటాయి. గత కాంగ్రెస్, వైకాపా హయాంలో ఉండవు. నాకు అల్లారా, నేను సీనియర్ జర్నలిస్ట్గా ఈ వీడియో చేయదలిచా. నమస్తే, మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగల కృష్ణయ్య.